దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి 6వ వర్ధంతి కార్యక్రమం చిముకుర్తి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహానికి జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బూచేపల్లి కళ్యాణ మండపంలో పేదలకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం గంగవరం వెళ్లే రోడ్లోని బూచేపల్లి కమలాకర్ పార్కులో దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి ఘాట్లోని ఆయన కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా కుటుంబం వెనక మనకు రత్నం గారు కానీ రామకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ఏ విధంగా మాతోటి మా వెనకీడికి ఉండి మమ్మల్ని ఎప్పుడూ దూరం కాకుండా మాకు దగ్గర అయినందుకు చాలా సంతోషం. సంవత్సరాలు అయిందంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. నాకు అసలు చనిపోయినట్టు కూడా నాకు అసలు ఆలోచన కూడా నాకు ఉండట్లే. ఒక్కొక్క రోజు అయితే ఇంకా ఏమి దోసం రోజు మటుకు ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన రాకుండా చేసింది మా కొడుకే. ఏ బాధ నాకు రానియకుండా ఆయన చనిపోయిన నుంచి నాకే కష్టం కూడా రాకుండా నా కొడుకు ముందుంచి నడిపించుకుంటూ నన్ను హ్యాపీగా సంతోషంగా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషం. మా కోడలు కానీ మా కొడుకు కానీ మా ఫ్యామిలీలో అందరూ నన్ను హ్యాపీగా సంతోషంగా చూసుకుంటున్నారు. అదేవిధంగా సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మనకు ఉన్న దాంట్లోనే దానం చేయాలని చెప్పేవాడు నాతోటి. అప్పుడు పేదవాళ్ళ కోసం ఏదైనా యాక్సిడెంట్లు అయినా కూడా ఏదైనా కూడా ఒంగోలు పోవాల్సి ఎంతో లేటుగా వచ్చాయి. అంబులెన్స్లు అసలు లేవు అప్పుడు. ఆ టైంలో మేము ఒక అంబులెన్స్ కొని పేదవాళ్ళ కోసం యాక్సిడెంట్ జరిగితే ఎమ్మటే ఒంగోలు పంపించి వైద్యం చేయించడానికి మనం అంబులెన్స్ పెట్టాము. ఏం చేస్తే అది మేము చేయడం కూడా జరుగుతుంది. ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడంటే ఈ ప్రజాసేవ చేసినందుకే ఆయన హ్యాపీగా మనం అందరమే దర్శి నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అదేవిధంగా 2009లో శివప్రసాద్ రెడ్డి అని ఎమ్మెల్యేగా చేశాము. అదేవిధంగా 2019 వచ్చేసరికి వాళ్ళ నాన్నన్నాడు, నేను
కొద్దిగా కష్టంగా ఉంది ఈ సంవత్సరం, ఈసారి కొద్దులని అన్నాడు. అయినా కూడా నాకు మటుకి పోటీ చేపిద్దామనే ఉంది ఏమైనా కానీ. అంటే వాళ్ళ నాన్న బాధపడుతుంటే వాళ్ళ కొడుకు కూడా చూస్తూ ఊరుకోలేకపోయాడు. నాకు నాన్న ఇంపార్టెంట్ అన్నాడు. ఆ 5 సంవత్సరాలు పోటీ చేయకుండా ఉన్నాడు. తర్వాత మనకి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వటం జరిగింది. తర్వాత మళ్ళీ శివప్రసాద్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం జరిగింది. కష్టపడి తిరిగి నా కొడుకుని గెలిపించుకున్నాం. అందరికీ తెలిసిన విషయం, మన నియోజకవర్గంలో అందరూ కష్టపడ్డారు. ఈసారి గెలిపించుకున్నందుకు అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సుబ్బారెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏదైతే పెట్టారో, మన కాలేజీ కానివ్వండి, ఇంకా బీఈడి కాలేజీ కానివ్వండి, ఇంజనీర్ కాలేజీ కానివ్వండి, ఇంకా ఏదైనా మన కళ్యాణ మండపం కానివ్వండి, ఈ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు మా జీవితాంతం కాదు, మా కొడుకు జీవితాంతం కూడా మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున పేదవాళ్ళకి ఎప్పుడు ఇదే విధంగా సహాయం చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ చారిటబుల్ ట్రస్ట్ నడపడంలో ముఖ్య భూమిక పోషించే అమ్మ సపోర్ట్ లేకపోతే ఈ డబ్బులు మొత్తం అమ్మయ్యే మా ఏం కాదు. అమ్మ సహాయం చేస్తేనే మీ అందరూ నాన్నగారు కోరికల ప్రకారం, ఆశీస్సుల ప్రకారం, ఆశయాల ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి